healing. Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Hallelujah. Salman Bible తెరిచి అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు రోగలచనొల్లని వారులారా, హృదయములందును చెవులందును సున్నతి పొందిన వారులారా, మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండేవి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పారు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మహిమగల రాజ్యానికి వందనములు ప్రభువా. ఇంతవరకు దేవాని వాక్యంను మీ పాటల ద్వారా మేము ఆదరించాము, స్తుతించాము. ఉదయం మీ వాక్యం మేము సమీపిస్తూ ఉండగా నీవు నేరుగా వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలు సంధించండి. మా జీవజల పూట నీవే నీ వాక్యం అనువాదికుడు ఉన్నావు. నువ్వు వచ్చి నీ బిడ్డలను సంధించండి ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుకుని వాగ్దానం చేసిన రీతిగా ఈరోజు నువ్వు వచ్చి నీవే నీ బిడ్డలతో మాట్లాడిన ప్రభువా. నీ బిడ్డను దర్శించి మనం ప్రార్థిస్తున్నాము. ఉదయం వాక్యం వెంబడి తరువాత మేము ప్రభురాత్రి భోజనం సమీపిస్తూ ఉండగా దేని కొరకు మేము ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నాము. ఒక ప్రత్యక్షతతో కూడిన విశ్వాసము మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసం ద్వారా నేను మేము సమీపించడం గాక. కృప దయచేయండి తండ్రి. ఓ దేవా, మేము విశ్వాసం లేకుండా ఓ దేవా సమీపించకూడదు ప్రభువా. ఓ విశ్వాసమే మూలాధారమైనది ప్రభువా. ఆ గొప్ప విశ్వాసము, మహోన్నతమైన విశ్వాసము ఓ దేవ మాలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవే మహిమ ఘనత ప్రభావాలు నీకు అప్పగించుకుంటూ వినడం వలన విశ్వాసం కలుగునని చెప్పు. ఆ విశ్వాసం వింటున్నప్పుడు మా జీవితాల విశ్వాసం కలుగునుగాక. ఆ విశ్వాసంతో మేము ప్రభురాత్రి భోజనమును సమీపించడం కాక తండ్రి నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. యేసుక్రీస్తునామము మహిమ కలుగుగాక. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తామనండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఉదయకాలము మెసేజ్ నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు గ్రహించండి. ఇక్కడ మన వాక్య భాగం చదివాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఇక స్టెఫన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ స్టెఫన్ చాలా ఉద్వేగంతో, చాలా భారతభరితి మన హృదయంతో అతను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు పలుకుతున్న మాట అండి. స్టెఫన్ని దేవుని వాక్యం చెప్తున్నందుకు, దేవుని వాక్యాన్ని వాళ్ళు వివరిస్తున్నందుకు, సత్యము వారికి వివరిస్తున్నందుకు వారికి ఎంతగా కోపం వచ్చిందంటే ఆ యొక్క స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దానికి ఏకీభవిస్తూ ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అప్పుడు ఆయన పేరు పౌలు గారు కాదు, ఆయన పేరు సౌలు. సౌలుగా ఉన్న ఆ వ్యక్తి దూరం నుండి స్టెఫన్ని చూస్తున్నాడు. ఆ స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే రాళ్ళు పెట్టి కొడుతున్నా సరే, పెద్ద పెద్ద రాయలు ఇచ్చి కొడతాకు సిద్ధపడుతున్నా సరే, ఆ స్టెఫన్ పరలోకం తెరవబడి ఆ తెరవబడిన ఆకాశంలోని చూస్తూ పరలోకంలో దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చోవడము, ఆ యొక్క దర్శనం ఎప్పుడైతే కనపడుతుందో ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే ఆయన ఏదో చంపేస్తారని మరణానికి భయపడతలేదు, రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారని రాళ్ళకు భయపడతలేదు, లేకపోతే రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి, రకరకాలుగా బాధ పెడుతున్నారని చెప్పి దేనికి అతను లొంగకుండా చనిపోయే టైంలో కూడా అతను వాక్యమే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోబలచనొల్లని వారులారా,
అంటే మూల భాషలో ఏముందంటే కింద వంచని మెడగల వాళ్ళారా, హృదయములు యందు చెవులు యందు సున్నతి పొందిన వాళ్ళారా, మీ పితరులు ఎవరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు మెడవంచరు, అంటే కనీసం కూడా వాక్యానికి లోబడరు. వాళ్ళు వాక్యాన్ని చూసేటోళ్ళు కాదు, వాక్యాన్ని వినేటోళ్ళు కాదు, వాక్యానికి లోబడేటోళ్ళు కాదు. వాళ్ళ పితరులు ఎలాగైతే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగానే పరిశుద్ధాత్మను ఎదిరించుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట. అంటే ఎలాగ ఎదురుస్తున్నారంటే వాళ్ళకు నిలబడి వాక్యం చెప్తున్న ఆ యొక్క దేవుని సేవకుని వాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి వాక్యం చెప్తున్న సేవకుని చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి వాక్యం చెప్తున్న నిజమైన దేవుని యొక్క సేవకుని వారు రాళ్ళు పెట్టి కొట్టడానికి చంపడానికి వారు సిద్ధపడ్డారు. చూడండి, ఎప్పుడైనా సరే చంపడం అంటే ప్రవక్త అన్నాడు, ఒక మాట వాడాడు, ఒక వ్యక్తిని చంపడం అంటే ఆ వ్యక్తి యొక్క మాటను వినకుండా నిర్లక్ష్య పెట్టి అతను తోసివేయడమే చంపడం అన్నాడు. అతని ప్రభావాన్ని తీసివేసి అతన్ని ఎప్పుడైతే నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా వాక్యం మాట్లాడుతూ చంపడం అంటే అర్థం ఏంటంటే ఏదో పొడి చేసో కత్తిలెట్టో కర్రలెట్టో నరకడం చంపడం కాదు. చంపడం అంటే ఒక వ్యక్తి ప్రభావాన్ని తీసివేసి ఆ వ్యక్తి ప్రభావం లేకుండా ఎప్పుడైతే నీ ఆలోచన ద్వారా ఒక పాస్టర్లో వ్యతిరేకంగా ఆలోచిస్తావో అదే చంపడం. నీ పాస్టర్ నువ్వు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ఆలోచన ద్వారా అదే దేవుని చంపడం. అయితే అది చాలా ఫాస్ట్. పాత నిబంధనలో రాళ్ళు పెట్టి కొడితేనే చంపడమై ఉంది. కానీ చివరి కాలం యొక్క వర్తమానం ఏంటంటే నీ పాస్టర్ నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచించావో అప్పుడే నీ పాస్టర్ నువ్వు చంపుతున్నావు అని అర్థం. అక్కడ రాళ్ళు పెట్టి స్టెఫన్ ఎలాగైతే కొట్టారో ఇక్కడ నీ ఆలోచనతో కొడతావు. చూడండి, యేసుక్రీస్తు చెప్పాడు ఏమనంటే పాత నిబంధనలో మోషే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు. కొత్త నిబంధనలకు వచ్చి యేసుక్రీస్తు అన్నాడు కలిస్తే పాపం కాదు, ఆ వ్యక్తి కోసం మోహపు చూపు చూస్తే పాపం అన్నాడు యేసుక్రీస్తు వచ్చి. ఈ కాలమే ప్రవక్త వచ్చి అన్నాడు మోహపు చూపు కాదు, ఆ వ్యక్తి కోసం నీ హృదయంలో ఆలోచించడమే పాపం అన్నాడు. అంటే చూపు పాపం కాదు, లేకపోతే చేస్తే పాపం కాదు, లోపల హృదయంలో ఆలోచన వస్తే పాపం. అంటే అది ఎక్కడికి వెళ్ళిందంటే శరీరంలో నుంచి ఆత్మలోనికి, ఆత్మలోని ప్రాణంలోకి వెళ్ళిపోయింది. అంటే పాపం ఎక్కడ ఉందంటే ప్రాణంలో ఉంది. అంటే మూల పాపం ప్రాణంలో ఉంది. ప్రాణంలో నుంచి ఆత్మలోకి వస్తుంది, ఆత్మలో నుంచి శరీరంలోకి వస్తుంది. అలాగే పాత నిబంధనలో ఒక వ్యక్తిని కొడితే పాపం, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని వ్యర్థుడు అని పలిగితే పాపం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఆలోచిస్తే పాపం. హల్లెలూయా. అంటే నీ పాస్టర్కి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావో అదే భయంకరమైన పాపం. అది పాస్టర్ని చంపడమై ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క స్టెఫన్ని వీళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు స్టెఫన్. సత్యమైన వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఏం బాధ పెట్టలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే వాళ్ళని ఏదో చంపడానికో నరగడానికో స్టెఫన్ వెళ్ళలేదు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే అయ్యా సహోదరులారా, సహోదరిమణులారా, నా మాటలు ఆలకించండి. నేనేం చెప్తున్నానంటే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడంటే ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాలన్నింటిని బట్టి, దేవుని యొక్క సేవకులందరూ చెప్పిన మాటను బట్టి, దేవుడు వచ్చి ఏ కార్యాలైతే చెయ్యాలని రాయబడి ఉన్నదో అవన్నీ కూడా రాయబడి కంప్లీట్గా పరిపూర్ణంగా దాన్ని పరిపూర్తిగా నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనే శరీరధారి అయి, వాక్యమే శరీరధారి అయి, యెహోవాయే యేసుక్రీస్తుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి చేసిన సువార్త అది. వాళ్ళకి అటువంటి సువార్త చేస్తుంటే ఈ వినే ప్రజలకు ఎలా వినపడిందంటే అంత్యక్రీస్తు కోసం ఈ వ్యక్తి చెప్తున్నాడు. యెహోవా వేరు, ఈ యేసుక్రీస్తు వేరు. ఈ యేసుక్రీస్తు ఏమో మోసగాడు, ఈ
యేసుక్రీస్తేమో అబద్ధికుడు, యేసుక్రీస్తేమో వ్యభిచారంలో వచ్చినోడు, ఈ యేసుక్రీస్తేమో రకరకాలుగా జీవించి ప్రజలను మభ్యపెట్టినోడు. ఈ యేసు వేరు, యెహోవా వేరు. కానీ ఈ యొక్క స్టెఫన్ ఏం చెప్తున్నాడంటే యేసుని యెహోవాతో పోల్చుతున్నాడు. యేసు యెహోవా అంటున్నాడు. చాలా అబద్ధ బోధ చేస్తున్నాడు, తప్పుడు బోధ చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక భయంకరమైన వికృతంగా చెలరేపేసి తప్పుడు బోధ చేస్తున్నాడు, అబద్ధ బోధ చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి రాళ్ళు తీసి స్టెఫన్ కొట్టడానికి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించాడు. అక్కడ ఉన్న పాస్టర్లు ఏం చేశారంటే స్టెఫన్ని కొట్టడానికి ప్రేరేపిస్తూ ఉన్నారనమాట. వాస్తవంగా స్టెఫన్ చెప్పిన వాక్యం సత్యమా అబద్ధమండి? సత్యమే ఉంది. స్టెఫన్ నిజమే చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు. అయ్యా నా ప్రజలారా, సహోదరులారా, సహోదరిమణులారా, నేను చెప్పిన మాట మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలకించండి. మీరు యేసు విషయంలో మీరు తప్పుడు ఆలోచన కలుగున్నారు, యేసు విషయంలో మీరు తప్పుడు ఆలోచన కలుగున్నారు. అది సరైనది కాదు. పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ప్రభువుని యెహోవాయే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడు. దయచేసి గమనించండి అయ్యా అని వాళ్ళందరికీ చెప్తా ఉంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే స్టెఫన్ రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని అంటున్నాడంటే వాక్యం చెప్పి 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 అలిసిపోయి ఇంకా చాలా భయంకరమైన కోపంతో అతను ఏం చేస్తున్నాడని మాట పలుకుతున్నాడు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపలని వారులారా, మీ పితరుల వరే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరుల ప్రవర్తనలో ఎవరిని హింసింపకుండి, ఎవరిని హింసించలేదు, అందరినీ కూడా హింసిస్తూనే ఉన్నారు, అందరినీ కూడా చంపుతూనే ఉన్నారు, అందరినీ కూడా నిందిస్తూనే ఉన్నారు, అందరినీ కూడా హేళన చేస్తూనే ఉన్నారు. దేవుడు ఎవరినైతే పంపిస్తున్నాడో పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా హేళన అయిపోతా ఉన్నాడు. పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా భయంకరమైన క్రిటిసైజ్ చేయబడతా ఉన్నాడు. పంపించబడిన ప్రతి వ్యక్తి కూడా సిలువేయబడతా ఉన్నాడు, కొరడాలతో కొట్టబడతా ఉన్నాడు, చాలా భయంకరంగా హింసించబడతా ఉన్నాడు. పితరులందరూ కూడా ఆ విధంగానే చేశారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. ఎవరినండి? ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం చెప్తున్నారో వాళ్ళ మీద దెయ్యం పగబట్టేసింది. ఈరోజు దెయ్యం యొక్క పగ ఎక్కడ ఉన్నదంటే ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మాట్లాడతారో అక్కడే దేవుని యొక్క పగ ఉంటుంది. దేవుడి సాతాను యొక్క పగ ఉంటుంది. సాతాను యొక్క పగ ఎవరి మీద ఉంటుందంటే దేవుని యొక్క రాకడ కోసం మాట్లాడేవారి కోసం, పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం మాట్లాడేవారి కోసం అక్కడ భయంకరంగా సాతాను చెలరైపోతుంది. చాలా భయంకరంగా క్రిటిసైజ్ చేస్తుంది, చాలా భయంకరంగా రెచ్చిపోతూ ఉంటుంది. ఎంత సహించుకున్నా ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది, ఎంత సహించుకున్నా ఇంకా భయంకరంగా ఆ యొక్క కార్యాలన్నీ పై లేపుతూ ఉంటాడు వాడు. దేవుని పిల్లలు ఏమో సహించుకుని ఎదురు చూస్తారు. ప్రభు నీ కార్యం చేస్తావు, నీ కార్యం చేస్తావు, నీ కార్యం చేస్తావు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దెయ్యము ఎంత ఎదురు చూస్తారో అంతకంటే రెట్టింపు భయంకరమైన శ్రమ, హింస, బాధ, నింద అన్ని తీసుకొచ్చి ఎదురు కూడా పెడతాడు. హల్లెలూయా. చూడండి, అయితే ఇక్కడ ఆ నీతిమంతుల రాకడం కోసం ఎవరైతే చెప్తున్నారో వారిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందితే కానీ దాన్ని గైకొనలేదు. వాక్యం అయితే ఉంది కానీ వాళ్ళ చేతిలో, బైబిల్ అయితే ఉంది కానీ వారు దాన్ని వినరు. దానికి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం పొందితే కానీ దాన్ని గైకొనలేదు అంటారు. చాలా మంది చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ బైబిలే ఆ లోపల ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలియదు, ఏముందో తెలియదు, అవి ఎందుకొరకు చదువుతున్నారు వాళ్ళకి తెలియదు, ఎందుకొరకు దాన్ని బైబిల్ పట్టుకుని సంఘాలకు వెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. బైబిల్ అంతే నల్ల బుక్కోటి చేతిలో ఉందంతే. అది ఎందుకు పట్టుకెళ్తున్నారో దేనికోసం పట్టుకెళ్తున్నారో వారికి కూడా తెలియదు. అందులో ఉన్నదేమైనా పాటించారంటే అసలు పాటించరు, అందులో ఉన్నదేమైనా వింటారంటే అసలు వినరు. అది కేవలం బైబిల్ మాత్రమే. క్రైస్తవులు అంటే స్టాంపు మాత్రమే. దాన్ని వింటారంటే వినరు, దాన్ని పట్టించుకుంటారంటే పట్టించుకోరు. ఇలా చెయ్యాలమ్మంటే అబ్బే అది అసలు లెక్కలే ఉండదు, అసలు అది వినడే వినరు, వాళ్ళ దారి వాళ్ళదే. అయితే వాళ్ళని బట్టి ఇక్కడ స్టెఫన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడాలని వాళ్ళని వారులారా అంటున్నాడు. వీళ్ళు ఎవరు? ముస్కరులు అంటే కుక్కలు. కుక్కలు ఏమంటారు? ముస్కరం అంటారు హిందీలో. ముస్కరులారా అంటున్నాడు అంటే కుక్కలారా.
హృదయములను చెవులను దేవుని వాక్యములను లోబడనొల్లని వాళ్ళారా అని చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి గలతీ పత్రిక 1:14 వచ్చిన చదవండి. పారంపర్యాచార పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నుండి తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఇప్పుడు ఆ యొక్క స్టెఫన్ని చంపడంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే అపోజిటెంట్ పౌలు గారు. ఈ అపోజిటెంట్ పౌలు గారు ఎప్పుడైతే ఆ యొక్క స్టెఫన్ని చంపుతా ఉన్నాడో, స్టెఫన్ని చంపుతా ఉన్నప్పుడు ఈ యొక్క స్టెఫన్ పరలోక దర్శనం తెరవబడింది. దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చుని ఉండడం చూశాడు. ఇప్పుడు అంటున్నాడు ఏమనంటాడంటే, నేను దేవుని కుమారుడు కుడిపార్శ్వన కూర్చుంటే నేను చూస్తా ఉన్నానని చెప్పి తన ప్రాణం విడిచాడు. అందరూ అమ్మ బాబు ఏ బాబు నేను చంపేస్తాను బాబు కేకలు పెట్టి దాచుకుని ముఖం దాచుకునో కాళ్ళు దాచుకునో అంత రకరకాలుగా భయపడి చావడానికి ముందు కేకలు పెడతారు, బెంబెలెత్తిపోతారు. ఎవరైనా సరే చావు అంటే ఎవరికైనా భయమే, చావు కంటే ఎవరికైనా భయమే, ఎవరికైనా భయమే. చీకట్లోకి వెళ్తే భయం, రకరకాల భయాలతో మనుషులు ఉంటారు. అన్ని మాటలు చెప్తారు కానీ చాలా ధైర్యంగా సింహంలాగా అంటారు, కానీ ఏదైనా సమస్యలో పిల్లి అయిపోతారు.